హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెండలం కొంచెం తొట్లో వచ్చిందండి. ఇది చట్నీ చేసుకొని తింటే మంచిది ఆరోగ్యానికి అని చెప్పారు. మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది అని చెప్పారు. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మనము 45 అప్పుడే మనము కొంచెం వారానికి 2 సార్లు తిన్నామనుకోండి, ఒక 80 సంవత్సరాలకి వచ్చే వీలు పడద్దు అనమాట. లేదంటే మనకి ముందే వచ్చేస్తాయి కదండి నొప్పులు, ఇంకా అంతే. అందువలన సరే తొట్లో ఉంది అనమాట, కొద్దిగానే ఉందండి. సో దాంతో చట్నీ చేద్దామని చేస్తున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని వారానికి 2 సార్లు తినచ్చు అనమాట. కొంచెం నూనె వేసాను, నువ్వుల నూనె వాడాలి, కానీ నా దగ్గర లేదు. కారానికి తగినంత ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేగగానే తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి తగినట్టుగా వేస్తున్నానండి. మినపప్పు, అది 1 స్పూన్ మినపప్పు వేస్తున్నాను. ఇది కొంచెం బాగా ఎరడానికి కాలాలి. ఎండుమిర్చి కూడా బాగా కాలాలండి, కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. నువ్వుల నూనెతో చేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర గ్రౌండ్నట్ ఆయిలే ఉందన్నమాట, వేరుశనగ నూనె, అది దాంతో చేస్తున్నాను. ఇప్పుడు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం ఒక 10 రెబ్బలు వెల్లుల్లి వేసుకుందాం. తోలు తీసాను అనమాట. తర్వాత ఇది సాంబార్ ఉల్లిపాయలు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. సాంబార్ ఉల్లిపాయలు మేమైతే ఇక్కడ సాంబార్లో వాడుకుంటాము. తర్వాత ఫిష్ పులుసు పెట్టుకుంటాం చూడండి, దానికి వేసుకున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నమాట ఈ సాంబార్ ఉల్లిపాయలు. తమిళనాడులో ఎక్కువగా వాడతారండి, మన సైడ్ తక్కువగా వాడతారు, కానీ అంతగా దొరకవు కదా మనకి. సిటీస్లో దొరుకుతాయేమో, చీరాల సైడ్ అయితే దొరకదు అన్నమాట. నేను ఇక్కడ కంపల్సరీగా సాంబార్లో నేను ఈ ఉల్లిపాయలే వాడతానండి. ఇదే అలవాటు అయిపోయింది అన్నమాట మాకు. కొంచెం వాడాలండి బాగా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను నల్ల నువ్వులు వేసుకున్నామండి. నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా పెండలం చాలా తక్కువగా ఉంది కదా, దాన్ని బట్టి వేసుకోవాలి మనం అన్నీ కూడాను. ఈ నువ్వులు వాడటం వల్ల చిరు చేదు కూడా వస్తుందండి. కొంచెం వేగాక ఒక టమాటో సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట, దాన్ని యాడ్ చేద్దాము. చూడండి, యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు టమాటో కొంచెం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం ఈ పెండలాన్ని వేసేద్దాం. ఇప్పుడు ఇది పెండలాన్ని యాడ్ చేసేద్దామండి. ఇది బాగా వేగాలన్నమాట. దురదలు వస్తుంది క్లీన్ చేసేటప్పుడే. ఇది చూసుకొని ఆవనం కానీ కొబ్బరి నూనె కానీ చేతులకి రాసుకోవాలన్నమాట క్లీన్ చేసేటప్పుడు. అది తొట్లో మరీ సన్నగా ఉండండి. సరే దాన్ని బట్టి చేస్తున్నాను అనమాట నేను. కొంచెం లావు ఉంటాయి అన్నమాట, లేతగా ఉండేదే బాగుంటుంది మనకి పచ్చడికి. కొంచెం బాగా ఇది అవ్వాలి. ఫ్రై అయినాక కొంచెం చింతపండు యాడ్ చేసి, కొద్దిగా బెల్లం యాడ్ చేసి పచ్చడి చేసేసుకొని తిరమాత పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు అండి. తగినంత చింతపండు నానబెట్టి వేసేస్తున్నానండి. దాంట్లోనే కొద్దిగా బెల్లం యాడ్ చేసి కూల్ అయిపోయినాక చట్నీ చేసుకోవడము. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, గట్టిగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. కొంచెం తురిమిన కొబ్బరి కూడా వేసుకోవాలి లాస్ట్లో. కొబ్బరి తురవలేదండి, అట్లాగే ముక్కలు చేసి వేసాను. ఈ వేడికి ఇదైపోతుంది. కొంచెం ఒక నిమిషం ఉంచి కొంచెం బెల్లం యాడ్ చేసి ఉప్పు తగినంత వేసేద్దాం.
కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా అంతేనండి. కూల్ అయిపోయినాక చట్నీ చేసుకొని జస్ట్ ఆవాలు తాలింపు వేసుకున్నాం అంతే, అయిపోయినాక పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కూల్ అయిపోయినాక చట్నీ చేసి చూపిస్తానండి. చట్నీ రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒక ఎండుమిర్చి. కారం తక్కువగా ఉందండి, అందుకని పోపులో ఒక ఎండుమిర్చి వేసాను. అంతే, రెడీ అయిపోయింది. పోపు పెట్టేద్దాము. రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.